బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి మనం నిత్య జీవితంలో చాలా చోట్ల చూస్తుంటాం. పారాయణాలని, సత్సంగాలని చూస్తుంటాం. చాలామంది మన పేరెంటాలు కూడా పిలుస్తుంటారు. గురుగారు పేరెంటాలకు వెళ్తుంటాము. పేరెంటాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవచ్చా, లేదంటే అక్కడే వదిలేయచ్చా? నిస్సంకోచంగా తెచ్చుకోవచ్చు. ఏం తెచ్చుకోవాలి? వారు ఇచ్చేటువంటి వస్త్రం మాత్రమే తెచ్చుకోవాలి. రెండవది, తాంబూలాన్ని ఏదన్నా ప్యాకెట్లో వేసిస్తే తెచ్చుకోవచ్చు. అక్కడ తినటానికి ఇచ్చేటువంటిది ఏ పదార్థమైనా కానీ ఇంటికి తీసుకురాకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే పుణ్యాది కార్యార్థ మోక్షం. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటనంటే, ఎవరైనా గృహాలలో పేరెంటాలకి మనల్ని ఎవరైనా పిలిస్తే, అమ్మా మా ఇంట్లో ఒక శుభకార్యానికి మేము తలపెట్టాము, కాబట్టి మీరు అందరూ కూడా కలిసి రండమ్మా అని చెప్పి ముత్తైదువులను అందరినీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. అలా ఆహ్వానించినటువంటి వారి ద్వారా, వారు మాట్లాడినటువంటి విషయాల ద్వారా, వారు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ద్వారా అక్కడ శుభం కలగాలని చెప్పి ఆ ఇంట వాళ్ళు సంకల్పిస్తారు. అలా సంకల్పించినప్పుడు తిరుగు ప్రయాణం మనం చేసేటప్పుడు నుదుటి ధారణ తిలకం చేసి మన చేతికి తాంబూలాన్ని, ఒక వస్త్రాన్ని అవసరం మేరకు వారు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని బట్టి మనకి ఇస్తారు. ఇది కాకుండా అక్కడ ఉన్నటువంటి తినుబండారాలని, అమ్మ పిల్లలకి కాస్త పెట్టు, తీసుకెళ్తాను, మా వారు రాలేదు నేను పట్టుకుని వెళ్తాను, మా తమ్ముడు రాలేదు కాస్త తీసుకుని వెళ్తాను, ఇలాంటివి చేయకూడదు సుమా. అందుకని పేరెంటాలకు వచ్చేటప్పుడు సంపూర్ణమైనటువంటి పుణ్యఫలం మనం కూడా అలా ఇవ్వకూడదు. అందుకని ఎక్కడ మనం పేరెంటాలకు వెళ్ళినా, ఎక్కడ సత్సంగానికి వెళ్ళినా, ఎక్కడ భజనకు వెళ్ళినా అక్కడ పెట్టేటువంటి ఆహార పదార్థం ఏదున్నా అక్కడను మాత్రమే తిని రావాలి తప్ప ఇంటికి తెచ్చుకోవద్దు. అలాగే వారు ఇచ్చేటువంటి ఏ తాంబూలమైనా కానీ మన చేతికి ఇస్తే ఇంటికి తీసుకురావాలి. వస్త్రం కానీ ఇస్తే అది కూడా ఇంటికి తీసుకురావాలి. కానీ అది మనం కుట్టించుకుని వేసుకోవడానికి కాదు సుమా. మరలా మనం ఏదైనా పూజాది విధానంలో కూర్చుని ఉన్నప్పుడు ఆ పూజా విషయంలో అది ఉపయోగించినప్పుడే అది ఇచ్చినటువంటి వాళ్ళకి పుణ్యఫలం దక్కుతుంది తప్ప నువ్వు కుట్టించుకుని ధరిస్తే మాత్రం అది ఆ పుణ్యఫలం దక్కదు. ఇది మాత్రం శాసనంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే తీసుకొచ్చినటువంటి తాంబూలాన్ని మార్గ మధ్యంలో మీకు ఎక్కడైనా ఆవులు కానీ, గోమాత కానీ కనిపిస్తే వారికి ఇవ్వచ్చు. లేదా మరుసటి రోజు గోమాతకు కూడా తినిపించవచ్చు. లేదా చిన్నపిల్లలు కూడా స్వీకరించవచ్చు. ఇది ధర్మశాసనం. మరియు ఇంకొక రహస్యం ఉన్నది ఇక్కడ. తీసుకొచ్చిన తర్వాత ఆ తాంబూలాలను ఎక్కడ పడితే అక్కడ మనం వదిలేస్తే చాలా పాపం మూటగట్టుకుంటుంది. అందుకని పేరెంటాలుగా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది ఇచ్చినా కానీ చక్కగా తీసుకోవచ్చు. అక్కడ తినడానికి ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు తప్ప. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.